హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వార్ నడుస్తోంది. వైసీపీ వర్సెస్ ఎన్డీఏ. ఎన్డీఏలో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీలు పార్ట్నర్స్గా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు భారతీయ జనతా పార్టీ కూటమిలో చేరిన తర్వాత టీడీపీలో కాన్ఫిడెన్స్ పెరిగింది. సో గెలుస్తామనే ధీమా వచ్చింది. ఇలాంటి ఇంప్రెషన్ మొదట్లో కనపడింది. కానీ రాను భారతీయ జనతా పార్టీ మనతోటే ఉందా అని తమను తాము గిచ్చి చూసుకోవాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి కనపడుతోంది. భారతీయ జనతా పార్టీతో తమను కలిసినప్పటికీ, ఎన్డీఏ కూటమిలో చేరినప్పటికీ ఇంకా ఏదో మనం ఆశించిన సపోర్ట్, ఇంకా ఏదో మనకు కావాల్సిన సపోర్ట్ దొరకట్లేదేమో ఎలా అనే ఆందోళన తెలుగుదేశం పార్టీలో కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలో కావచ్చు, జనసేన పార్టీలో కావచ్చు, రెండు పార్టీల్లో రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని కన్విన్స్ చేసుకోగలిగింది. రాష్ట్ర స్థాయి నాయకత్వం, ఆ రెండు పార్టీలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది వినే పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. టికెట్లకు సంబంధించిన విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కానీ చూసాం. కానీ కేంద్ర నాయకత్వం ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో కూటమి పట్ల ఇంకా అంత సానుకూలంగా లేరా లాంటి ఇంప్రెషన్ బయట నుంచి పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకు కూడా కనపడుతోంది. ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న సందర్భంలో ప్రధాని మోడీ చిలకలూరుపేట సభకు వచ్చారు. ఆ సభలో మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని మోడీ గారు కలిసి పార్టిసిపేట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారితో కలిసి. సో కూటమికి సంబంధించిన మొదటి సభగా అది చాలా పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా భారీ జన సమీకరణ కూడా చేసింది తెలుగుదేశం పార్టీ. అయితే ఆ సభలో ప్రధాని మోడీ ప్రసంగం తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఇచ్చింది లాంటి ఇంప్రెషన్ కనపడింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా ప్రధాని మాట్లాడిన మాటల్ని చూసి సంతృప్తి చెందలేకపోయారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ని ఒక్క మాట కూడా అనకుండా, రాష్ట్రంలో కొంతమంది మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు అంటూ కేవలం కొన్ని కామెంట్స్ చేసి వెళ్ళిపోయారు ప్రధాని మోడీ. ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలేదు. సో జగన్మోహన్ రెడ్డి పైన ఇంకా ప్రధాని మోడీకి ప్రేమ ఉంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ బిల్డ్ అవ్వడానికి సంబంధించిన వాతావరణం ఆ సభలో చూసాం. అయితే ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్స్ చేస్తున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడట్లేదు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులు పొత్తులు, సీట్ల సర్దుబాటుకు సంబంధించి 1-2 సందర్భాలు వచ్చి మాట్లాడిపోయారు తప్ప ఆంధ్రప్రదేశ్లో అసలు పార్టీ ఏం చేస్తోంది, పార్టీకి సంబంధించిన నాయకులు ఏం చేస్తున్నారు, కూటమి ఏం చేస్తుంది అని కనీసం వాకబు చేసే పరిస్థితిలో కూడా కేంద్ర నాయకత్వం ఉన్నట్టుగా కనపడట్లేదు. సో మోదీతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయించాలి, మోడీని తిప్పాలి, మోడీ సభలకు భారీగా జన సమీకరణ చేయాలి, మోడీ మాతోటే ఉన్నాడంటూ రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాలి, మోడీ మాతోటే ఉన్నాడు, మేమే గెలుస్తామంటే ఒక ఇంప్రెషన్ ఇవ్వాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి కేంద్ర నాయకత్వం నుంచి సరైన మద్దతు దొరుకుతున్నట్లుగా కనపడట్లేదు. అసలు మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి క్యాంపెయిన్ చేస్తారా లేదా అనే అనుమానం, అటువంటి సందిగ్ధం కూడా ప్రస్తుతం కూటమిలో కనపడుతోంది. ఇప్పటికే ఒకసారి వచ్చి వెళ్ళారు, మళ్ళీ ఇక ఆంధ్రప్రదేశ్లో ఆయన క్యాంపెయిన్ చేయకపోవచ్చు లాంటి వాదన కూడా వినపడుతోంది. సో ఎన్నికలకు ఇంకా 24 రోజులు మాత్రమే సమయం ఉంది. 24 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే చాలామంది అభ్యర్థులు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేస్తున్న సందర్భంగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రధానంగా తెలంగాణలో చాలామంది ఎంపీ అభ్యర్థులు నామినేషన్ వేస్తున్న సందర్భంగా కేంద్ర మంత్రులు వచ్చి ఇక్కడ నామినేషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. స్వయంగా ఖమ్మం లాంటి చోట ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నామినేషన్ వేస్తుంటే రాజ్నాథ్ సింగ్ గారు కేంద్ర మంత్రి, ఆయన వచ్చి ఇక్కడ నామినేషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఇంకా చాలామంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులు నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వచ్చి పార్టిసిపేట్ చేయడం కనపడుతోంది. వేరే ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి కనపడట్లేదు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు వేశారు కొంతమంది. ఆ నామినేషన్ల కార్యక్రమంలో ఎక్కడ కేంద్ర నాయకత్వం వచ్చి రావడం కనపడట్లేదు. కేంద్ర నాయకత్వం ప్రజెన్స్ ఆంధ్రప్రదేశ్లో మనకు కనపడట్లేదు. ఈ వాతావరణం చూసిన తర్వాత మోడీ కూడా వస్తాడా రాడా లాంటి చర్చ కనపడుతోంది. నిన్న మొన్న తెలుగుదేశం పార్టీ మీడియాలో కొన్ని లీకులు వచ్చాయి. మోడీ రాబోతున్నారు, 2-3 సభల్లో ఆయన పార్టిసిపేట్ చేయబోతున్నారు, అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట సభల్లో మోడీ ప్రసంగించబోతున్నారు లాంటి వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు మాత్రం ఆ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. ప్రధాని పర్యటన అంటే చాలా ముందస్తు షెడ్యూల్ ఉంటుంది. ఆ ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇప్పటివరకు ప్రధాని మోడీ రాకకు సంబంధించి ఒక అధికారిక సమాచారం మాత్రం కూటమి నేతలకు అందినట్లుగా తెలియదు. అటువంటి వాతావరణం కనపడట్లేదు. సో మోడీ రాకపోవచ్చు లాంటి చర్చ చేస్తున్న వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చాలామంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు సీట్ల సర్దుబాటు, రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత ముందు నుంచి పార్టీలో ఉన్న చాలామంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పైన కోపంగా ఉన్నారు. రాష్ట్ర నాయకత్వం తీరుపైన అనేక ఫిర్యాదులను ఇప్పటికే కేంద్ర నాయకత్వానికి చేశారు. కొంతమంది అభ్యర్థులను మార్చడానికి సంబంధించిన ప్రయత్నం చేస్తే వాళ్ళని మార్చొద్దు అంటూ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. సో వాళ్ళంతా కూడా ఇక్కడ మనం ఇప్పుడు వచ్చి క్యాంపెయిన్ చేసి, మోదీ క్యాంపెయిన్ చేసి ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం ద్వారా లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది అంటూ కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కేంద్రంలో లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి గ్రాఫ్ పడిపోయింది, భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోయింది, 230కి 240కి పడిపోవచ్చు లాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అన్ని సర్వేలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఎంపీ స్థానాలు రావచ్చు లాంటి
క్యాంపెయిన్ అటువంటి ప్రచారం అటువంటి ఇంప్రెషన్ నేపథ్యంలో ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శత్రువుని చేసుకోవడం, ఇక్కడ మిగతా నాయకులు నడ్డా గారు మిగతా వాళ్ళు క్యాంపెయిన్ చేస్తే సరిపోతుంది, ప్రధాని మోదీ అమిత్ షాలు రాకపోవడమే బెటర్ లాంటి నివేదికలు కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కేంద్ర నాయకత్వానికి ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది. సో మోడీ రాకపోవచ్చు అనే వాదనకి ఎక్కువ బలం చేకూరుతుంది. వస్తే అమిత్ షా రావచ్చు, మోడీ మాత్రం రాకపోవచ్చు. రావాల్సిన పరిస్థితి అటువంటి కంపల్షన్ ఉంటే మొహం చూపించి పోవటానికి వస్తారు తప్ప విమర్శలు చేయడానికి, అటాక్ చేయడానికి మాత్రం కాదు అనేది భారతీయ జనతా పార్టీలో కూటమిలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ.